ఇప్పుడు పేరెంట్ నాని గారు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియట. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వాళ్ళందరికీ చిప్పు దొబ్బినట్టుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి ఎంపీస్ గురించి వచ్చినాయి, అక్కడ ఏదన్నా ప్రోగ్రాం జరిగినా అక్కడ ప్రజలకు ఏదన్నా అవసరమైనప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ స్టే చేసి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. ప్రతి పనికి మేమున్నామని ప్రజలకి ధైర్యం చెప్పడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండటానికి ఆ ప్యాలెస్లు కట్టారు. కానీ మరి ఈ పేరున్నానికి పని పాటు లేక ఏం మాట్లాడుతుండో వాడికే తెలియట్లా. ఇప్పుడు అలా అనుకుంటే మరి వైజాగ్లో రుషికొండ ప్యాలెస్ 400 కోట్లతో కట్టారు. దేనికి, ఎవరి కోసం కట్టారు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు అమరావతిలో కట్టిన దాని గురించి డ్రైవర్లు ఉంటారు, లేకపోతే సెక్యూరిటీస్ ఉంటారు, అసహ్యంగా చేసే పనుల కోసం అని చెప్పేసి కట్టారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన గురించి అంటున్నారు. కానీ మరి రుషికొండ ప్యాలెస్ మరి ఏ డ్రైవర్లు తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడానికి, అసహ్యంగా పనులు చేయడానికి? అంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఇంకొకళ్ళు అంటున్నారు. అంటే ఏదో అంటారు చూసారా, పాత సామెత, పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనపడిద్దని. అంటే మనం చేసే పని వాళ్ళు కూడా చేస్తున్నారేమోనని తప్పుగా ఉద్దేశంతో ఆలోచించేవాళ్ళు ఈ పేరునని బ్యాచ్, తొట్టి గ్యాంగ్. వీళ్ళకి పని పాటు ఏం లేదు. ఏదైనా సరే అమరావతి, ఇప్పుడు ప్రతిదీ అమరావతి అంటే ఎంత డెవలప్ అవుతుందో, రాష్ట్రానికి రాజధాని అమరావతి. వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు జరపటం. వీళ్ళు ఇంకొకటి చేయలేరు, వీళ్ళు ఒకటి చేయలేరు, ఇంకొకళ్ళు చేస్తే ఒప్పుకోలేరు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కట్టడానికి చంద్రబాబుకి 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళు కట్టడానికి ఏముంది, ఆ 9 బిల్డింగ్లు కట్టడానికి నీకు అంత టైం పట్టిందని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మరి చంద్రబాబు నాయుడు గారు కట్టడానికి 6 ఏళ్ళు పట్టింది అవునా, బాబు గారు వచ్చి సంవత్సరం. మీరు 5 సంవత్సరాల నుంచి ఏం పొడిశారు? 5 సంవత్సరాలు మీ ఖాతాలోనే ఉంది కదా. ఒక్క సంవత్సరంలోనే అన్ని బిల్డింగులు కట్టి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అసలు ఏలెత్తి చూపించే అర్హత మీకు ఉందేంటారా? బుర్రతక్కువ ఎదవల్లరా? 5 సంవత్సరాలు మీరే అక్కడ ఏడ్చారు, మీరేం పొడిచారు, ఏం పీకారని చెప్పి ఇంకొకళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? అసలు ప్యాలెస్ల గురించి కానీ, అమరావతి గురించి కానీ, రాజధాని గురించి కానీ అసలు మాట్లాడే అర్హతే లేని జనాల్లో వేస్ట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మీరే, మీ బ్యాచే. ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లోడైనా సరే అమరావతి అంటే మాది రాజధాని అని చెప్పుకుంటున్నాడు. మేము మన ఢిల్లీ వెళ్తే మీదే ఊరంటే మాది రాజధాని ఆంధ్ర అంటే అమరావతి అని ఢిల్లీలో అడిగారు. అంత పేరు తీసుకొచ్చిన దేవుడు ప్రజలకి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు దేవుడు. అమరావతిని తీసుకొచ్చి అంత డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈ పిచ్చు ప్రధానంగా చూసుకుంటే పేరుని మాట్లాడుతూ అసలు స్టీల్ బ్రిడ్జ్ ఏం బాగుంది, ఆ సీడీ యాక్సెస్ రోడ్లో ఏముంది, ఎందుకు అంత లేట్ అయింది, దానికి ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు అమరావతి అభివృద్ధి గురించి ఖర్చు పెట్టకుండా అభివృద్ధి జరుగుద్దా? అసలు పేరుని మాట్లాడే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? పేరుని మాటలు నాకే కదండి ఎవరికి నచ్చవు. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్న మీ ప్రభుత్వంలో ఎక్కడైనా రోడ్డు పోతే ప్యాచ్లు వేశారు. మీ బతుకులు తగలయ్యా ఏంట్రా మీ బతుకులు? రోడ్డు వేసారా? ఎక్కడైనా పూర్తిగా ఒక రోడ్డు వేసారా? ఎక్కడ గుంత పడితే అక్కడ ఇంత తీసుకెళ్ళి కంకర వేయటం, అది మళ్ళీ వర్షం వస్తే వెళ్ళిపోవడం. అలా కాదు చేసింది చంద్రబాబు నాయుడు గారు. స్ట్రాంగ్గా 3-4 తరాల వరకు కూడా ఆ బ్రిడ్జిలు అలా నిలబడేలాగా దమ్మున్న మొగుళ్ళగా స్ట్రాంగ్గా కట్టాడు. పిచ్చనా వెళ్ళారు, మీకు అది కూడా తెలియట్లేదంటరా? మీరేసినట్టు కనీసం 5 సంవత్సరాలు మీరు అమరావతిలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. ఒక్క గంప మట్టేశారా? ఒక్క ఇటుకరా వేసారా? ఏం చేశారా? ఒక్క బేస్నీడు సిమెంట్ వేసారా? ఏం కట్టారు? కట్టిన బిల్డింగులు కూడా ఇంత పెద్ద పెద్ద తుప్పలు వచ్చేలాగా చెత్తా చెదారం పెరిగిపోయి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మెటీరియల్ మొత్తం వర్షానికి ఎండకి నాశనం అయిపోయేలాగా చేసి మొత్తం తుప్పులు వచ్చేసేలా పాడు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో ఎంత స్ట్రాంగ్ అయిన మెటీరియల్ తీసుకొచ్చి ఆయన చేస్తుంటే నిన్న నేనే వెళ్ళా అమరావతి ఆ బ్రిడ్జ్ చూద్దామని. రోడ్డు ఓపెనింగ్ చేశారు, అది చూద్దామని వెళ్తే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఇటువైపు గ్రీనరీ కనపడుతుంది, ఓ పక్కన కృష్ణా నది, ఓ పక్కన ఈ బ్రిడ్జ్, రోడ్లు, అక్కడ పెద్ద పెద్ద ఐరన్ ఈ తూములు, ఎంత బాగుందో అసలు. కళ్ళు ఉన్నాయా పోయినాయరా? మీరు అన్నం తింటున్నారా, కడుపు గడ్డి తింటున్నారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? మీకే ఏం మాట్లాడాలో తెలీదు, ఏం పని చేయాలో తెలీదు, అధికారంలో ఉంటే ఏం పేకాలో ఏం పొడవాలో తెలీదు.
గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా ప్రతినిధులు కానీ కొంతమంది పార్టీ నాయకులు కానీ అమరావతి వేసుల రాజధాని ఆ జాతులు ఉంటారని చెప్పి అమరావతిని కించపరుస్తూ మాట్లాడారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే పేరుని నాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోసం కట్టిన ఆ టవర్స్ని ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు, అమ్మాయిలు తీసుకొస్తారు, ఇండైరెక్ట్గా బ్రోతల హౌసుల కింద ఉపయోగించుకుంటారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఏమండి వాళ్ళ కాదు అనటం స్టార్ట్ చేసింది, వాళ్ళు చెత్తవాగుడు ఆగటం స్టార్ట్ చేసింది ఇప్పుడు కాదు. అమరావతి రైతుల గురించి పేటీఎం బ్యాచ్ అని ఇప్పుడేమో వేసే కలాపం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు నోటికి ఏదొస్తే అదే. ఇప్పుడంటే మనం ఏ బాటలో అయితే నడుస్తున్నామో వాళ్ళు కూడా అట్టే నడుస్తారన్నది ఉద్దేశంలో వాళ్ళు ఉండి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పేరునని గాడు వీడికి బుద్ధి జ్ఞానం అన్నది అసలు ఏ కోసైనా లేవు. ఎందుకురా తాడి చెట్టు పెరిగినట్టు పెరిగావు? వయసు రాగానే సరికాదు, ఇది ఉండాలి, బుద్ధి దమ్ము ఉండాలి చేసేది. నేను పలాంది చేసాం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. నీ నియోజకవర్గంలో నువ్వేం పీకావో చెప్పు. రాష్ట్రం మొత్తం వద్దు, నీ నియోజకవర్గంలో నేను ఇది నిలబెట్టాను, నేను ఇది కట్టాను, నేను ఇది ప్రజలకు చేశాను, పలానా వాళ్ళకి ఇల్లు ఇచ్చాను, లేకపోతే ఒక షాప్ పెట్టించాను, లేకపోతే జీవనాధారం చూపించాను. నేను ఒక్కటే నీ బతుకు పెట్టుకుని ఒక్కటి చూపించు, రా రోడ్డు మీదకి, ఎవరు ఏం చేశారో చూపిస్తాం. ఇప్పుడు అమరావతి శ్మశానం ఉన్నావు కదా, ఆ శ్మశానంలో ఎంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎన్ని బిల్డింగులు కట్టారు, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయో, ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత డెవలప్ చేశారో ఒక్కసారి కళ్ళజోడు పెట్టుకుని, సైట్ ఏమైనా వచ్చిందేమో గుడ్డి నాయలా, కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళి ఒకసారి చూసి ఆ తర్వాత మాట్లాడు. అంతేగాని నీ కొంపకాడ కూర్చుని అక్కడ ఒక మీడియా వాళ్ళని పిలుచుకుని పిచ్చివాడు అంత తోలు తీసి రోడ్డు మీద ఎండేస్తారు జనాలు, ఆంధ్ర వాళ్ళు. మరి ఫైనల్గా మీరేమంటారు? అమరావతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మీద పేరుని నాని చేసిన వ్యాఖ్యలకి, అంటే అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటారు, ఎమ్మెల్యేలు ఎవరు అక్కడ ఉండరు, డ్రైవర్లు పిఏలు అమ్మాయిలు తెచ్చుకొని వాడుకుంటారని మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? ఫైనల్గా మీరు పేరుని నానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వాగితే వాగావు కానీ ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే పిచ్చుకోకను కొట్టినట్టు కొట్టి చెప్పుల మేళ దండ వేసి మెళ్ళో గాడిద మీదే ఊరేగిస్తాం ఏమనుకున్నాం, సున్నం బొట్లు పెట్టి.